హాయ్ అండి. దిస్ ఈస్ దుర్గారావు స్మైలీ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సింగపూర్ లో చర్చికి వెళ్ళాలి చూపిస్తున్నా. ప్రతి ఆదివారం 5 గంటలకు డ్యూటీ అయిపోద్ది. బస్సు వస్తుంది, ఫ్రీ బస్. ఎవరో పోర్చారు, చర్చికి రండి 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 అని. మనం నచ్చితే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఈ బండిలో కనిపించే వాళ్ళు వేరే చర్చికి వెళ్తున్నారు. నేను వెళ్తున్న చర్చికి బస్సు వస్తుంది. వెనకాల కనిపించే డార్మిటరీ మాది. రోజు ఈ ఏరియా వస్తున్నాం బస్సు. ఇక్కడే వచ్చి వారం వారం ఆగుద్ది అనమాట. ఆ కనిపించే బస్సు మందే. ఈ డ్రైవర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపల చిన్న చాక్లెట్ కవర్ పడినా చాలు చైనాలో పచ్చి బూతులు తిడతాడు. ఇక కెమెరా పట్టుకెళ్ళి మనోడు పేజీలో పెట్టానంటే ఇక మామూలుగా వేసుకోండి నన్ను. అందుకే వీడియోలో సరిగ్గా చూపించట్లేదు. బస్సు ఇక్కడ 5 నుంచి 10 నిమిషాలు ఆగుద్ది. అంతకుమించి ఎక్కువసేపు ఆగమన్నా మన డ్రైవర్ గారికి కోపం వస్తుంది అనమాట. ఈ వారం పెద్దగా ఎవరు రావట్లేదు. కరెక్ట్ గా ఇక్కడి నుంచి చర్చికి వెళ్ళడానికి గంట పట్టుద్ది. స్టాప్ వచ్చేసింది, దిగిపోదాం. ఈ చర్చి పసిరి పంజంగ్ అనే ఏరియాలో ఉంది. పిపిహెచ్ బెత్రన్ చర్చ్. ఈ చర్చిలోనే తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లో చెప్తారు. కరెక్ట్ గా ప్రేయర్ 8 o'clock స్టార్ట్ అవుద్ది. ఎందుకు పెద్దగా ఈ వారం జనం రాలేదు. మేముండే ఏరియా నుంచి కాకుండా ఇంకా వేరే ఏరియా నుంచి కూడా వస్తారు. ఓ పక్కంతా తమిళ్, ఈ పక్కంతా తెలుగు వాళ్ళు కూర్చుంటారు. ఈ చర్చి నడిపించే పాస్టర్ గారు పేరు డానీ మోడీ గారు. మంచి ఫ్రెండ్లీగా ఉంటారు అందరితోనూ. ఊరొచ్చి చూడవరం. ఇక ఆ ప్రేయర్ మొదలైంది. ఆ పాటలు పాడే సిస్టర్స్ తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. ఆ రైట్ సైడ్ లో ఉన్న అన్నయ్య పేరు శ్రీనాథ్, లెఫ్ట్ సైడ్ లో ఉన్న అన్నయ్య పేరు ఎలివిన్. ఒకరు తెలుగు, మరొకరు తమిళ్లోని ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చారు. ఈ అన్నయ్యలో చర్చికి వచ్చే చాలా మందికి పనిచేసే కంపెనీ బాగోపోయినా, శాలరీ సరిపోయినా వేరే కంపెనీలకి రికమెండ్ చేస్తుంటారు. అలా చాలా మందికి హెల్ప్ చేశారు. ఈ అమ్మాయి మన పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి. మన పాస్టర్ గారు వాక్యం మధ్యలో మంచి మంచి జోకులు వేస్తా ఉంటారు. నేను వీడియో తీస్తుంటే నా పక్కన మనోడు సిగ్గుపడుతున్నాడు, వీడియో తీయొద్దు అంటున్నాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా ప్రార్థన చేస్తున్నారు. ఇక మొత్తానికి ప్రేయర్ అయిపోయింది. భోజనానికి కిందకి వెళ్ళాలి. ఆ కనిపించే అక్క పేరు సుశీల, మన పాస్టర్ గారు మిసెస్ ఆవిడ. ఈ అన్నయ్యని స్టేజ్ మీద ముందే చూపించాను కదా, తమిళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ సింగపూర్ లో. ఇక ఇది భోజన సెక్షన్. గబగబా తినేయాలి, టైం ఉండదు. ఎందుకంటే బయట మన చైనా డ్రైవర్ గారు వెయిట్ చేస్తుంటారు. లేట్ చేసామంటే ముందు చెప్పాను కదా, ఇక అంతే. వీళ్ళంతా వారానికి ఒకసారి కలుస్తారు. ఇక్కడ భోజనం అయిన తర్వాత కనిపించే పార్సిల్స్ రేపు డ్యూటీలో ఒక లంచ్ అనమాట. అర్థం అవ్వలేదు. ఇది మా ఊరబ్బాయి, మా ఊరే. ఎంతమంది ఉన్నారో చూసి పార్సల్ చేసేసి లంచ్ కూడా రేపటికి ఇచ్చేస్తారు. ఈ కనిపించే మనోడు వారం వారం వడ్డించి పార్సల్ చేసి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే కలవాలి. బయట వేరే వేరే కంపెనీ నుంచి వచ్చాం కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడానికి ఉండదు. అసలే మన చైనా డ్రైవర్ గారికి కంగారు ఎక్కువ. ఎక్కడైతే బస్ దిగామో అక్కడే బస్ ఎక్కేసి, ఎక్కడైతే ఎక్కామో అక్కడే దిగిపోవాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.